ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ మధ్యలో ఇది మీ అద్భుత సమయము అనే యూట్యూబ్ ప్రోగ్రాం ద్వారా కలిసే అవకాశం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా కలిగే అద్భుతాలు, ప్రేయింగ్ బై రేజింగ్ హ్యాండ్స్. చాలామంది ప్రార్థన చేసే ఈ పొజిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఈరోజు మనం ముఖ్యంగా చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాము. మరి మీలో ఎంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేతులెత్తి ఎందుకు చేయాలి అనే అంశాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా పరిశీలిద్దాము. దేవుని మాట శక్తి గలది, దేవుని మాట అద్భుతాలు చేస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేయుట అనే విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎక్కువగా కనిపించే వ్యక్తి మోషే తరచుగా ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవ్వాలన్నా ఆ తర్వాత చేతులెత్తి ప్రార్థిస్తారు ఎర్ర సముద్రం 2 పాయలు చేయడానికి. ఆ తర్వాత అమాలేకీలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు అంటాడు, నువ్వు యెహోషువకు చెప్పు వెళ్ళి యుద్ధం చేయమని, నువ్వు కొండ మీదకి ఎక్కి చేతులెత్తి నిలబడు అన్నప్పుడు కొండ మీదకి వెళ్ళి చేతులెత్తి కర్రెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో ఈరోజు మనం ఈ అంశాన్ని గురించి ధ్యానిద్దాము. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8 నుంచి 15 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు మనం విందాం. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను అనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, అమాలేకీలు వచ్చి ఇజ్రాయేలీల మీద యుద్ధము చేయగా. ఎవరండి? అమాలేకీలు ఇజ్రాయేల్ మీదకి వచ్చి రెఫీదీము అనే ప్రాంతంలో యుద్ధం చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు మోషే యెహోషువతో అంటాడు, నువ్వు కొంతమంది మనుషుల్ని ఎన్నుకో, సెలెక్ట్ చేసుకొని నువ్వు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళు. రేపు నేను కొండ మీదకి వెళ్ళి నా కర్ర ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తాను అని అర్థం. ప్రార్థన చేస్తాను, నిలబడతాను దేవుని సన్నిధిలో అని మోషే చెప్తా ఉంటాడు. సో ఎప్పుడైతే మోషే మాట యెహోషువ వింటాడో, యెహోషువ కొంతమంది యుద్ధము చేసే మనుషుల్ని ఎన్నుకుంటాడు. ఎవరైతే యుద్ధానికి సిద్ధంగా ఉంటారో, యుద్ధానికి సన్నహద్దులు, యుద్ధానికి ఎవరైతే పోరాడే స్వభావం కలిగిన వారు, యుద్ధం చేసే నేపరి ఎవరైతే ఉంటారో వాళ్ళు యెహోషువతో కలిసి వెళ్తారు. ఇక్కడ 2 మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. మొదటిగా చేసుకున్నాడు దేవుడు, చేసుకోమన్నాడు. ఎన్నుకో, సెలెక్ట్ చేసుకో. చూడండి, ఒక పెళ్ళి కావాల్సిన అబ్బాయి అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు లైఫ్ పార్ట్నర్ని. ఉద్యోగం మీకు 2-3 ఆఫర్ లెటర్స్ ఉంటే సెలెక్ట్ చేసుకుంటారు, ఏ జాబ్ నేను చేయాలి అని. అలాగే దేవుడు అంటున్నాడు, ఇక్కడ సెలెక్ట్ చేయి. యుద్ధానికి వెళ్ళడానికి, అమాలేకీలతో శత్రువుని జయించడానికి కొంతమంది జనుల్ని ఎన్నుకో, సెలెక్ట్ చేసుకో అని చెప్పినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ సెలెక్ట్ చేసుకొని ముందుకి ఆ యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మోషే అంటాడు, నేను రేపు కొండ మీదకి వెళ్ళి కర్రెత్తి యెహోవా యందు ప్రార్థన చేస్తాను అన్నప్పుడు మోషే వెళ్ళి కర్రెత్తి ఆ కొండ మీదకి వెళ్ళి కూర్చుని చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే, అక్కడ ఎప్పుడైతే మోషే చేతులు ఎత్తుతాడో ఇజ్రాయేలీలు యుద్ధాలు గెలుస్తున్నారు శత్రువుల మీద. ఎప్పుడైతే మోషే చేతులు కింద దించుతున్నాడో ఇజ్రాయేలీలు ఓడిపోతున్నారు. సో మోషేతో పాటు ఇంకొక 2 వెళ్తారు. ఎవరంటే అహరోను, హూరు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మోషేని ఒక బండ మీద కూర్చోబెట్టి
అతను చేతులకి సపోర్ట్ లాగా ఎడమ వైపు ఒక వ్యక్తి, కుడివైపు ఒక వ్యక్తి, 2 వ్యక్తులు తన చేతులు ఎత్తి ఆ కర్ర ఎత్తుకునే విధంగా సహాయం చేస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆ కొండ మీదనే మోషే నిలబడి ఆ చేతులెత్తి కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు యెహోషువకి, తన సైన్యానికి, అమాలేకుల మీద, శత్రు దేశం మీద యుద్ధంలో జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. సో ఆ స్థానాన్ని దేవుడు ఏమంటాడంటే, ఇది గుర్తుగా రాయి, ఇది నా నామానికి స్మరణగా ఉండాలి, ఎందుకంటే నేను ఇక్కడ మీకు శత్రువుల మీద జయాన్ని ఇచ్చాను. యెహోషువ అమాలేకీల సైన్యం మీద కత్తి ద్వారా తను యుద్ధంలో గెలిచాడు అని రాస్తుంది. తర్వాత అక్కడ ఏం రాసి ఉంటుంది? యెహోవా నిసి. యెహోవా నిసి అంటే ద లార్డ్ ఇస్ మై బ్యానర్, అంటే యెహోవా నా ధ్వజము. ఇంకో మాట ఇంగ్లీష్లో ఏమనొచ్చు అంటే ద లార్డ్ ఇస్ మై మిరాకిల్, నా అద్భుతము చేసేది నా దేవుడు. నేను నా శక్తితో కాదు, నా బలంతో కాదు, నా ఆలోచనతో కాదు, యోధులతో కాదు, లేకపోతే నా దగ్గరున్న ఖడ్గము చేత, ఈట చేత కాదు, దేవుడు ద్వారా దేవుడు నాకు నిలబడ్డాడు. ముందుగా వెళ్ళి దేవుడు ఆయన పరిస్థితులన్నీ సరళపరిచి నా కొరకు ఆ యుద్ధాన్ని చేసి గెలిచాడు అని అర్థం. అద్భుతము. చూడండి, ఒక యుద్ధంలో గెలవాలన్నా, ఒక ఇంటర్వ్యూలో జాబ్ సంపాదించాలన్నా, ఒక వివాహం జరగాలన్నా, గర్భఫలం కలగాలన్నా, లేకపోతే మీ ఇంట్లో దేవుడు అద్భుత కార్యాలు చేయాలన్నా, మీ బిజినెస్ని, మీ ఉద్యోగాన్ని దీవించి మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే దేవుడు మీకు యెహోవా నిస్సిగా ఉండాలి. ఈరోజు మీకు దేవుడు యెహోవా నిస్సిగా ఉన్నారా? ఆయనే మీ అద్భుతంగా ఉన్నారా? అద్భుతాలు, మిరాకిల్స్. యేసుప్రభు వారి జీవితంలో అనేక మిరాకిల్స్ మనం చూస్తాం. కుంటివారు నడుచారు, గుడ్డివారు చూశారు, మూగవారు మాట్లాడారు, మరణించి వారు తిరిగి లేచారు, కాళ్ళు చేతులు పక్షవాయం వచ్చి ప్యారలైజ్ అయిపోయిన వ్యక్తి దేవుడు నిలబెట్టాడు. అనేక రోగాలు, లెప్రసీ వాళ్ళు బాగుపడ్డారు. ఇవన్నీ అద్భుతాలు అంటారు దేవుని. ఇలాంటి అద్భుతాలు ఎలా జరిగాయంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఆయన వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. ఇక్కడ మోషే ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటని ఎక్కడ కూడా తూచా తప్పకుండా పాటించాడు. ఆయన ఏం చెప్తే చేశాడు. మనం దేవుని కార్యాలు మన జీవితంలో చూడాలంటే దేవుని కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. నాకు ఇంకా గుర్తు, నా చిన్నప్పుడు నేను హోంవర్క్ చేయకపోతే, లేకపోతే ఏదైనా తప్పు చేస్తే మా టీచర్ ఏం చేసేదంటే బయటికి వెళ్ళి నీళ్ళలోంచే అనేది, నీళ్ళలోంచి వేస్తే చేతులు ఎత్తమనేది, మోకాళ్ళ మీద నిలబడితే చేతులు ఎత్తు అనేది. ఆ చేతులు ఎత్తినప్పుడు చేతులు దించాననుకోండి, కర్ర తీసుకొని కాళ్ళ మీద కొట్టేది లేదా చేతుల మీద కట్టేది. మాకు సార్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేతులు దించుతూ ఉంటే సరిగా స్ట్రైట్ అని కర్రతో ఇక్కడ కొట్టేవాడు. అలాగా ఆ చేతులు ఎత్తినప్పుడు చాలా నొప్పి వచ్చేది. కానీ కొద్దిసేపటికి హృదయాన్ని సిద్ధపరుచుకొని మొండిగా నేను నిలబడతాను అలాగా అని చెప్పి స్ట్రైట్గా చేసేవాడిని. చేసినప్పుడు కాసేపటికి అది అలవాటు అయిపోయి చేతులు నిలబెట్టేవాడిని. ఇంకో 10 నిమిషాల తర్వాత మళ్ళీ చేతులు నొప్పి వచ్చేది, మళ్ళీ దింపేవాడిని. చివరికి ఆ పనిష్మెంట్ అయిపోయాక గో క్లాస్ అయిపోయింది ఇల్లు అనగానే ఇట్లా భుజాలు దించుకొని అమ్మయ్య చేతులు నొప్పిగా ఉన్నాయి అని నేను అలసటగా వెళ్ళేవాడిని. చేతులు ఎత్తి ప్రార్థన చేయడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు చేతులు ఎత్తడం అంటే ఆషామాషి కాదండి, చాలా కష్టమైంది. కానీ చేతులెత్తి ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు శత్రు దేశం మీద జయాన్ని ఇచ్చాడు. ఈరోజు చాలామంది ఊరికే నాకు వచ్చేయాలి ఆశీర్వాదాలు, ఊరికే సంపాదించుకోవాలి, వాళ్ళు ప్రార్థన చేస్తే వీళ్ళు ప్రార్థన చేస్తే మాకు అయిపోవాలి, మేము హాయిగా తినేసి పడుకుంటాము, మీరు పాస్టర్ గారు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి, మేము హాయిగా ఉంటాము అని షార్ట్ కట్ ఎంచుకుంటారు. షార్ట్ కట్ అంటే పాస్టర్ ప్రార్థన చేస్తే ఏదైనా జరిగితే ఒక కానుకద్దాం, ఏం జరగకపోతే ఇంకోటి పట్టుకుందాం కదండి, ఈజీ. మేము ఎందుకు కష్టపడాలి? మీరు అందుకే ఉన్నారు కదా, దేవుడు మీకు వరాలు ఇచ్చాడుగా, ఆత్మవరాలు, మీరు ఏదో ఒకటి చేయండి, మీరు చేయలేకపోతే ఇంకోటి పట్టుకుంటాం అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ నేను ఏం చేయాలి? నేను ప్రార్థన చేస్తున్నానా? నేను చేతులెత్తి దేవుడికి మొరపెడుతున్నానా? నేను దేవునితో సమయాన్ని స్పెండ్ చేస్తున్నానా? టైం స్పెండ్ చేస్తున్నానా? వాక్యాన్ని ధ్యానిస్తున్నానా? నేను దేవుని ఆజ్ఞలు గైకొంటున్నానా? నేను ఎక్కడ తప్పు చేస్తాను? నేను ఎక్కడ సరి చేసుకోవాలి అని చాలామంది గుర్తించరు. ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకోవడం, ఫోన్ చేయడం, ప్రార్థన చేయించుకోవడం. ఎప్పుడైపోద్ది పాస్టర్ గారు? ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి,
ఒక అబ్బాయి నేను ప్రేమించానండి, అబ్బాయి హిందూ అండి, అన్యుడు, పర్లేదండి మా ఇద్దరికి పెళ్ళి అయిపోవాలి, అవుద్దా లేదా అండి, ఎప్పుడు అవుద్దండి చెప్పేయండి, ఎన్ని రోజులు పడుతుందండి, చర్చికి వెళ్తావా అమ్మ అంటే చర్చికి వెళ్ళండి మా ఇంట్లో ఒప్పుకోరు. మరి నువ్వు చర్చికి వెళ్ళావు, నువ్వు దేవుడిని నమ్ముతున్నావు అంటున్నావు, నువ్వే సరిగా లేకపోతే ఆ అబ్బాయిని చేసుకుంటే అబ్బాయి ఎలా మారుతా అంటే ఏం కాదండి పెళ్ళాక మార్చేసుకుంటానండి, నాకు ఆ టెక్నిక్ తెలుసు అంది. అమ్మ నీ పద్ధతి బాగాలేదు తప్పు అంటే ఏం కాదండి అవుద్దా లేదా చెప్పండి, ముందు పెళ్ళి అవుద్దా లేదా, ఫోటో పెట్టమంటారా చూసి చెప్తారా, అమ్మ నేను జ్యోతిష్యుని కాదమ్మా, జాతకాలు చూసేవాడిని కాదు, మొహాలు చూసి మీ ఇద్దరికి అవుద్దో లేదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేవుని చిత్తంలోనే లేరు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళవు, ఆ అబ్బాయి అన్యుడు, దేవుని నమ్మిన వాళ్ళు అన్యులతో సాంగత్యం చేయకూడదమ్మా, అది క్లియర్ వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు వాక్యాన్ని మీరి నా అద్భుతం చేయి ప్రభువా అంటే దేవుడు చేయడమ్మా, సారీ నువ్వు పొరపడుతున్నావు అంటే అమ్మాయి టక్ అని కట్ చేసేసిందండి, ఫోన్ కట్ చేసేసింది. ఇట్లాంటి వాళ్ళు అండి చాలామంది తగులుతారు, వాళ్ళు దేవుడు మాట వినరు, దేవునికి విధేయత చూపించరు, ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. యూట్యూబ్లో సేవకులు ఎవరైనా వాక్యం చెప్తుంటే ఎలా మనం పని కానించుకుందాం, మన ఇష్టాయిష్టాలు ఎలాగా తీర్చుకుందాం, ఎవరు దొరుకుతారు, ఎవరు ప్రార్థన చేస్తారు అని ఈజీ అంటారు కదా, ఈజీ మనీ లాగా ఈజీ ప్రేయర్స్ అయిపోతున్నాయి. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే మోషేతో పాటు ఇంకో ఇద్దరిని ఎన్నుకున్నాడు, యెహోషువ, హూరు, వాళ్ళిద్దరు చేతులెత్తి మోషే ఎంత కష్టపడుతున్నాడో తన చేతులతో ఆ కర్రనెత్తి ప్రార్థన చేయడానికి అంతే కష్టాన్ని యెహోషువ, హూరు ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఇజ్రాయేల్ సైన్యం యుద్ధంలో యెహోషువతో పాటు ఉన్న ఆ సైన్యం అంతా యుద్ధం చేస్తుంది. ఇక్కడ అందరూ సమిష్టిగా టీం వర్క్ చేశారు. టీం వర్క్ ఒక చర్చ్లో ఒక పాస్టర్ ఒక్కడు చేస్తే చాలు కాదు, పాస్టర్ ప్రార్థన చేస్తే మేము హాయిగా ఇంట్లో కూర్చొని అన్నం తినేసి టీవీ చూసుకొని ఉద్యోగం చేసుకొని హాయిగా పడుకుంటామండి, ఉపవాసం ఉండి ఆయన చేయనివ్వండి, అద్భుతం జరిగితే కానుక పడేస్తాం, అద్భుతం జరగకపోతే దేవుడు ఏం వినలేదు ఇంకెందుకు ఇవ్వడం, ఏదైనా అయితే ఇస్తామండి కానుక దేవుడికి అనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. తప్పండి, చాలా తప్పు. సేవకుడు మీ కొరకు మోషే వలె మందిరంలో ప్రార్థిస్తుంటే మీ వంతు బాధ్యత ఏంటంటే మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి. బైబిల్లో రాయబడి ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో కలిసి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. మీకు ఎంత విశ్వాసంతో ఈ కార్యం జరగాలి అని మీరు ఎంత ఆరాటంతో ఉంటారో, ప్రార్థన కోరుకుంటారో అదే ఆరాటంతో మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళని రుద్దితే జరగదు కార్యం, వాళ్ళని తోస్తే జరగదు, మీరు మూవ్ అవ్వాలి దేవుని కోసం. మీరు దేవుని కొరకు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి, విడిచిపెట్టాల్సిన తప్పుడు సంబంధాలని, తప్పుడు స్నేహాలని, తప్పుడు మనుషులతో, తప్పుడు స్థలాల్లో, తప్పుడు అలవాట్లు ఇవన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఆశీర్వాదం రాదు. ఇక్కడ మోషే అంటాడు నువ్వు ఎన్నుకో అంటాడు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా? ఎందుకు ఎన్నుకున్నాడు? ఏ పని కొరకు ఎన్నుకున్నాడు? మందిరానికి వెళ్తున్నారా? చర్చికి వెళ్తుంటే మీ పని ఏంటి? మీ పిలుపు ఏంటి? మీరు ఏ పిలుపు కొరకు ఎన్నుకోబడ్డారు తెలిసిందా? గుర్తించారా? మీ పిలుపు ఏంటో తెలుసుకున్నారా? మన పిలుపు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం వెళ్ళే స్థలం, మనం ఉండే గృహం, మన పిలుపు, దేవుడితో ఉన్న సాన్నిధ్యం, ఆ రిలేషన్షిప్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన పిలుపుని మనం మర్చిపోతామో మనం ఇష్టానుసారంగా జీవిస్తాం. ఇక్కడ యెహోషువతో పాటు ఆ సైన్యము, ఆ తర్వాత మోషేతో పాటు అహరోన్, హూరు అందరూ సమిష్టిగా కూడి ఏక మనసుతో, ఏక ఆత్మతో యుద్ధాన్ని కొరకు శత్రువుతో, అపవాది కార్యాలతో పోరాడుతున్నారు. ఈరోజు మీ జీవితంలో అపవాది వ్యభిచారంలోనో లేదా మోసము, అన్యాయపు సిరి, వేషధారణ భక్తి, లేకపోతే పోర్నోగ్రఫీ ఎడిక్షన్, స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్, ఇలాంటి అపవాది శక్తులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉంటే మీరు రహస్యంగా చేసే పాపం ఎవ్వరికీ తెలియదు. చర్చిలో మీరు చాలా భక్తిపరులుగా ఉండొచ్చు, కానీ మీరు రహస్యంగా చేసే పాపాలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు చేతులెత్తి మోకాలు వచ్చి ప్రార్థన చేయండి, దేవా నన్ను క్షమించయ్యా, నేను మనుషుల దృష్టిలో మందిరానికి వెళ్తున్నా, నీతిమంతుడిగా కనిపిస్తున్నాను, కానీ నా జీవితంలో యథార్థత లేదు, నేను మోసం చేస్తున్నాను అని మీరు అనుకున్నట్లయితే సరి చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మోషే వలె చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తి దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఆయన దేవదూత సమూహాన్ని పంపించి ఆ యుద్ధంలో జయాన్ని అందిస్తాడు. ఇక్కడ
కీర్తన గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. చేతులెత్తి ప్రార్థన చేయడం ద్వారా ఏమేమి లాభాలు కలుగుతాయి అనే విషయాన్ని మనం ధ్యానిద్దాం. చేతులెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఇక్కడ కీర్తన, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 48వ వచనం. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. కీర్తనల గ్రంథం 141వ అధ్యాయము 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగునుగాక. హల్లెలూయా. ఇక్కడ 3 మాటలు ఉన్నాయండి. చేతులెత్తి ఎక్కడ ప్రార్థన చేయాలి, ఓకేనా, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు ఉన్నాయి. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ద్వారా ఆలకింపుము. అంటే మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని మందిరంలో చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు మీ విజ్ఞాపన ఆలకిస్తాడు. మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ప్రార్థనకి జవాబు రావట్లేదు పాస్టర్ గారు అంటే, నేను ఇక్కడ వాక్యంలో దావీదు అంటున్నాడు, నువ్వు చేతులెత్తి దేవుని మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థించినప్పుడు నీ విజ్ఞాపన ధ్వని దేవుడు ఆలకిస్తాడు. మొదటిగా మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థిస్తే దేవుడు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఆన్సర్ ఇస్తాడు. రెండోదిగా, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. ఇక్కడ మోషే ఎప్పుడైతే యెహోషువకి ఆజ్ఞాపిస్తాడో, నువ్వు వెళ్ళి యుద్ధానికి సిద్ధపడు, కొంతమంది సైన్యాన్ని ఎన్నుకో అంటే యెహోషువ మోషే నాయకుడిచ్చిన ఆజ్ఞని వింటాడు, మాట విని వెళ్ళి యుద్ధంలోకి వెళ్తాడు. అలాగే మనం కూడా దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని ఆజ్ఞలు విన్నప్పుడు, దేవుని కట్టడలు, దేవుడి కమాండ్మెంట్స్, ఆర్డినెన్స్, డిగ్రీస్ ఇవన్నీ విన్నప్పుడు దేవుడు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఓకేనా. 3వ మాట, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రార్థన ఎలా ఉండాలంటే ధూపము వలె ఉండాలి. ప్రార్థన ధూపం వలె ఉండాలి. ధూపం అంటే ఒక ధూప్ స్టిక్ మనం వెలిగిస్తే ఏమవుద్ది, మంచి సువాసన ఇస్తుంది, మంచి సువాసన. అప్పుడప్పుడు నేను ఏం చేస్తాను అంటే ధూప్ స్టిక్ వెలిగిస్తా, ఈ దోమలు వెళ్ళిపోవడం, లేకపోతే ఇల్లంతా మంచి స్మెల్, ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది. మన ప్రార్థన ఒక ధూపం వలె ఉండాలి. మనం చేతులెత్తి ప్రార్థన చేయుట సాయంకాలపు నైవేద్యం వలె ఉండవలేను. మొదటిగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తే దేవుడు విజ్ఞాపన వింటాడు, మీ ప్రార్థనకి ఆన్సర్ వస్తుంది. చేతులెత్తి ప్రార్థిస్తే చర్చికి వెళ్ళి. రెండో మాట, దేవుని ఆజ్ఞలు, ఆయన కమాండ్మెంట్స్ మీరు ఫాలో అయితే మీ ప్రార్థన దేవుడు వింటాడు. మూడోదిగా, మీరు మీ ప్రేయర్ అంటే ఒక ఫ్రాగ్రెన్స్, ఒక పర్ఫ్యూమ్, ఒక ఇన్సెన్స్ వలె, ఒక ధూపం వలె దేవుని దగ్గర రోజు వేస్తే సాయంత్రం పూట దేవుడు అది సాయంకాలపు నైవేద్యం వలె దేవుడికి ఇంపుగా ఉంటుందంట. హల్లెలూయా. ఎంతమంది సాయంత్రాలు ప్రార్థన చేస్తారు, కుటుంబ ప్రార్థన? ఎంతమంది ఇళ్లలో కుటుంబం అంతా కూర్చొని సాయంత్రము ధూపం వేసినట్టు నైవేద్య బలి ప్రార్థన సాయంత్రాలు ఇస్తారు? ఎంతమంది దేవుని మాటలు వింటారు? ఎంతమంది దేవుడికి ఇష్టానుసారంగా నడుచుకుంటారు? కట్టడలు, నియమము, ఆజ్ఞలు ఇవనేది వినాలండి. ఒక ట్రాఫిక్లో మనం వెళ్ళినప్పుడు రెడ్ సిగ్నల్ వేసినప్పుడు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ వేసినప్పుడు వెళ్ళాలి, ఆరెంజ్ వేస్తే స్లో అవ్వాలి. మనం అన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అవ్వకపోతే చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష కలుగుతుంది. అలాగే దేవుని పిల్లలు, దేవుని ప్రజలు దేవుడి మాట వినాలి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కృపాకాలంలో ఉన్నాను బ్రదర్, బ్రో, నో ప్రాబ్లం, వీఆర్ ఇన్ గ్రేస్ పీరియడ్, ఏం కాదు, క్షమించేస్తాడు. బ్లడ్ ఆఫ్ జీసస్ బ్రో, యేసు ప్రభు రక్తం ఉంది బ్రో నాలో, నాకేం కాదు, క్షమించేస్తాడు. తప్పు నిన్న అబద్ధం ఆడా, ఏమైంది, క్షమాపణ అడుగుతా. యేసు ప్రభు రక్తం ద్వారా నా పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి, శిక్ష లేదు. ఇంకా దేవుడు క్షమించేశాడు, దేవుడు క్షమిస్తాడు, క్షమిస్తున్నాడు, క్షమిస్తూనే ఉంటాడు. బ్రో నీ టీచింగ్ ఏంటి బ్రో? దేవుడు శిక్షిస్తాడంటావు, దేవుడు మాట వినాలంటావు. ఎలా ఉన్నా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన కుమారుణ్ణి, ఆయన రాజకుమారుణ్ణి, రాజకుమార్తెని, ఏంటండి
మాట వినకపోతే ఎలాగండి ప్రార్థన వింటాడు? ఉం? మాట వినకపోతే, మన పిల్లలు మాట వినకపోతే మీరు ఇస్తారా ఏమైనా? మీ పిల్లోడు, మీ పాప ఇష్టానుసారంగా మిమ్మల్ని తిడుతూ, అరుస్తూ, గొడవ చేస్తుంటే మనకి ఏమైనా వాళ్ళకి చెయ్యాలనిపిస్తుందా? విరక్తి వస్తుంది. చిచి, వీడు నా మాట అయినట్లా, వీడికి నేను చేయను. కొంతమంది అంటారు పెద్దవాళ్ళు, చిచి వీడు నాకు ఒక్కరోజు కూడా ఇంటికి పిలిచి అన్నం పెట్టాడు, నన్ను ప్రేమగా చూసుకోడు, నాతో మాట్లాడు, పట్టించుకోడు, వీడికి నా ఇల్లు రాసి ఇవ్వను, నా ఆస్తి ఇవ్వను, నా పొలం ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి? వీడు నన్ను అసలు పట్టించుకోడు. ఏ రోజు అమ్మ ఎలా ఉన్నావు, అన్నం తిన్నావా, నాన్న ఎలా ఉన్నావు అని ఏ రోజు కూడా పట్టించుకోడు. తన ఉద్యోగం, తన లైఫ్, తన ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటాడు. నేనేం చేయను అనుకుంటారు. ఏ తల్లిదండ్రి అయినా అండి, తన పిల్లలు మాట విని ప్రేమిస్తూ తల్లిదండ్రులు పట్టించుకుంటే చెయ్యాలి, నా బిడ్డను బాగా చూసుకోవాలంటారు. కానీ ఏం చేయకుండా ఇష్టానుసారంగా ఉంటే నాకు ఇవ్వు, నాకు చేయి అంటే చేస్తారా? చేయరు, చాలా తక్కువ. అలాగే దేవుడు అండి మాట విను అంటాడు. యేసు ప్రభు వారు అంటారు, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నా మాట వింటావు. హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు. నన్ను ప్రేమించలేదనుకో, నువ్వు నా మాట వినవు. ఎవరైతే యేసు ప్రభుని ప్రేమిస్తారో ఆయన మాట వింటారు. మాట వినేవాడు ప్రార్థన చేతులెత్తి చేస్తాడు. మాట వినేవాడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని విజ్ఞాపన మొరపెడతాడు. హిజ్కియా రాజు శత్రువులు తన మీదకి దండెత్తినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ఉత్తరం రాసి పెట్టి చేతులెత్తి ప్రార్థిస్తాడు. సొలొమోన్ రాజు మందిరాన్ని ప్రతిష్ఠించాక చేతులెత్తి ప్రార్థిస్తాడు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో చేతులెత్తి ప్రార్థించినప్పుడు అంటే ఏంటి అర్థం తెలుసా? దాని మీనింగ్ ఏంటంటే, దేవా నా సహాయం నువ్వే, ఇంకా నేను ఈ లోకంలో నా జీవితంలో ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నువ్వే నాకు రక్షకుడివి, నువ్వే నాకు సహాయం చేసేవాడివి, ఇంకా నేను మనుషుల్ని చూడనయ్యా, నేను అలసిపోయానయ్యా, నేను ఓడిపోయానయ్యా, నువ్వే నా దిక్కయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేయడం అనేది ఒక సమర్పణకి, ఒక దీనత్వానికి సాదృశ్యం అన్నమాట. నువ్వే నా ధ్వజము, నా కొండ, నా కోట, నా దాగుచోటు నువ్వే దేవా, నువ్వే నా బ్యానర్వి. బ్యానర్ అంటే ఫ్లాగ్ అండి, ఫ్లాగ్ లాగా ధ్వజము. ద లార్డ్ ఇస్ మై బ్యానర్, యెహోవా నిస్సి. ఫ్లాగ్, ప్రతి దేశానికి ఒక ఫ్లాగ్ ఉంటుంది. అలాగే నా ఫ్లాగ్ నా దేవుడు, నా జెండా, నా ఫ్లాగ్ నా దేవుడు. ఇప్పుడు చాలామంది పార్టీ ఫొటోస్, పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతారు. మన జెండా ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభువు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, అదే మన నియమాలు. ప్రతి పార్టీకి, పొలిటికల్ పార్టీకి ఒక జెండా ఉంటుంది, ఒక లోగో ఉంటుంది, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే మనం దేవుని పిల్లలుగా మనకున్న జెండా మన దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవునితో సంబంధం, సహవాసం, ప్రార్థన, మందిరానికి వెళ్ళట, వాక్యం చదువుట, ఉపవాస ప్రార్థన చేయడం, ఇవన్నీ మనకున్న నియమాలు. ఈ నియమాన్ని పాటించకుండా దేవా చేయ అంటే దేవుడు చేయడండి. సో మీరు ఎలాగా ప్రార్థన కోరుతారో దయచేసి ఈ రోజు నుంచి మోకాలు వేసి ఇంట్లో చేతులెత్తి ప్రార్థన చేయండి. తెల్లవారుజామున లేచి చేతులెత్తి ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారంట మార్క్ 1:35 రాయబడి ఉంటుంది, ఆయన పెందలకడ అంటే అర్లీ మార్నింగ్ 3 o'clock, ఇంకా చీకటిగా ఉండగానే అంట లేచి ఏకాంతంగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారంట. శిష్యులందరూ వెతికేవారంట, ఎక్కడున్నాడు ప్రభు, ఎక్కడున్నారని. కొన్నిసార్లు ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారంట. యేసు ప్రభు పరిచర్యకి, సేవకు ఉన్న సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. ఈరోజు మన జీవితానికి, మన సేవకి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో జయాన్ని పొందాలంటే ప్రార్థన లేకపోతే మనం అపవాదిని ఎదిరించలేము, ఆటంకాలని ఎదిరించలేము, శత్రువుని మనం ఎదుర్కోలేము. ప్రార్థన అనేది ఒక ఆయుధం. అందుకే యాకోబు ఆ రాత్రంతా ప్రార్థన చేస్తాడు, అయ్యా నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టాను అని దేవుడితో ఆ ప్రార్థనలో యుద్ధం చేస్తాడు. అందుకే యాకోబుగా ఉన్న వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. మనం సంఘానికి వెళ్ళినప్పుడు అందరం, పాస్టర్ గారు చెప్తారు, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం, చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం, మోకాళ్ళేసి ప్రార్థన చేద్దాం అంటే అందరూ చేతులు ఎత్తి ఎక్కడా సంశయం లేకుండా, సనుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా ప్రార్థన చేయాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడంటే, కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయమును లేని వారై
పవిత్రమైన చేతులెత్తి. పవిత్రమైన చేతులెత్తి అంటే ఎక్కడ కూడా నేను చేయను, చెయ్యి కలిపితేనే పని అవుద్ది కదండి. నేను చేయను, నాకు ఇష్టం లేదు, నేను ఏకీభవించను, నాకు రాదు, నాకు కుదరదు, ఇలా అయితే నేను మీతో ఉండను అని చాలామంది వాళ్ళ పార్ట్నర్షిప్ని విడిచిపెడతారు. ఒక డీల్ చేయాలి అంటే మీరు గమనిస్తే న్యూస్లో 2 ప్రధానమంత్రులు కలిసినప్పుడు, ఏదైనా డీల్ మాట్లాడుకున్నప్పుడు, బిజినెస్ డీలు ఏం చేస్తారు, ఇద్దరు షేక్ హ్యాండ్స్ తీసుకుంటారు. చేతుల్ని నాకు ఇష్టమే, నాకు సమ్మతమే అని సంతకం పెడతారు ఫైల్ మీద. ఇరువురు ఫైల్ మీద సంతకాలు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని నాకు ఇష్టమే అని వాళ్ళు ఆ డీల్ని కుదిరించుకొని, ఆ వ్యాపారాన్ని, ఆ ప్రాజెక్ట్ని, ఆ ప్లాన్ని, ఆ గవర్నమెంట్ ఆర్డర్ని పాస్ చేస్తారు. అలాగే దేవుని ప్రజలు మందిరంలో పవిత్రమైన చేతులు ఎత్తి, ఎక్కడ కోపం లేకుండా, డిస్ప్యూట్స్, గొడవలు లేకుండా ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు బలిపీఠం నుంచి ఏదైనా చెప్తున్నప్పుడు సంఘమంతా ఏకీభవించాలి. నేను చేయను పాస్టర్ గారు, నాకు ఇష్టం లేదండి, మీరు చేసుకోండి. 10 మంది ఉంటే 5 మంది ఇష్టము, 5 మంది ఇష్టం లేదంటే అక్కడ సందేహాలు, గొడవలు, సంశయాలు ఉంటాయి. సేవకుని మాట ఎవరైతే వింటారో ఏ సంఘంలో అయితే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. ఏక మనస్సు, ఏక భావము. అపోస్తుల కార్యాల్లో అపోస్తులకి దేవుడు ఇచ్చిన ఒక వరం. అక్కడ అందరూ సమిష్టిగా ఉన్న ఆ ధనాన్ని, ఆస్తిపాస్తులు అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెడుతుంటే సమిష్టిగా దాన్ని పంచిపెట్టి ఇచ్చారంట. ఎక్కడ కూడా ధనాన్ని వేస్ట్ చేయాల, ఎక్కడ కూడా గొడవలు, ప్రశ్నలు, అల్లర్లు, ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎక్కడ కూడా క్వశ్చన్ బ్యాక్, టాక్ బ్యాక్ లేదు, వెనకాల మాట్లాడింది లేదు. ఈరోజు చాలామంది పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, చెప్పాడులే అని. ఇలా బ్యాక్ టాక్ చేయాల, బ్యాక్ టాక్ వెనకాల మాట్లాడాల. సంశయం లేకుండా, కోపం లేకుండా అందరూ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి అంటున్నాడు. మనం ఎప్పుడైతే వెనకాల సనుగుతూ ప్రార్థన చేస్తామో అది పవిత్రమైన చేతులు కావు. మనస్సు కలవట్ల. ప్రార్థన అయితే ప్రభువా చేయి ప్రభువా, అవును ప్రభువా, అలాగే నాయన, దీన్ని నమ్ముతున్నానయ్యా, విశ్వసిస్తున్నానయ్యా అని చెప్పినా సరే మనసు కలవకపోతే దేవుని కార్యాలు జరగవు. అందుకే బైబిల్లో దేవుడు అన్నాడు, కలిసి ఏకీభవించి నా నామంలో చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. సో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలి. మనం చర్చికి వెళ్ళినప్పుడు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు విజ్ఞాపన ప్రార్థన మేము మందిరంలో చేయిస్తాం. ఇక్కడ చేయించినప్పుడు వాళ్ళకి నేను కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు అందరు చేతులు ఎత్తారు, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. వాళ్ళకు వచ్చిన భాషలో, వాళ్ళకు వచ్చిన మాటలతో, అవును ప్రభువా, చేయి ప్రభువా, విశ్వాసంతో చిన్న చిన్న పిల్లల వల్లే మా చర్చిలో ఇక్కడ ప్రార్థన చేస్తారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఒకరి గురించి ఇంకొకరు ప్రార్థన చేయాలి, పట్టించుకోవాలి. క్రీస్తు రక్తంతో కట్టబడిన సంఘం, ఆయన రక్తం ద్వారా కొనబడిన మనం ఆయన ప్రజలం. ఎప్పుడైతే మనం అందరం ఎక్కడ గొడవలు, ఎక్కడ అభిప్రాయాలు అంటారు, మనసులో విభేదాలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ఒకే మాట మీద నిలబడి, ఫోన్లే ఆ కుటుంబం దీవించబడితే చాలు, ఆ విశ్వాసి దీవించబడితే చాలు, ఆ పాస్టర్ గారు అవసరతలు తీరిస్తే చాలు, నేను నమ్ముచున్నాను ప్రభువా, సహాయం చేయ్యా అని మీరు ప్రార్థన చేస్తారో దేవుడు కార్యాలు చూస్తారు. ఎంతసేపు నేను బాగుండాలి, నాకు కావాలని ప్రార్థన చేయడం కొద్ది రోజులు పక్కన పెట్టి ఇతరుల గురించి ప్రార్థన చేయండి. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మోషే ఎప్పుడు కూడా తన గురించి ప్రార్థన చేసుకోడు, ఇశ్రాయేలీల కొరకు ప్రార్థిస్తాడు, అహరోను కొరకు, యెహోషువ కొరకు తను ప్రార్థన చేస్తాడు. అయ్యా నా బిడ్డలయ్యా, అయ్యా నా ప్రజలయ్యా, యుద్ధంలో వెళ్ళారయ్యా, సహాయం చేయ, వాళ్ళకి జయమే ప్రభువా, శత్రువుల నుంచి నా బిడ్డల్ని కాపాడయ్యా, జాగ్రత్తగా చూడయ్యా అని ప్రార్థన కంచేస్తాడు. ఈరోజు తల్లిదండ్రులు పొద్దున్నే పిల్లలు లేచాక తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. మీ బిడ్డలు స్కూల్స్కి, కాలేజ్కి వెళ్తున్నారు, వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. అనేక మాటలు, అనేక అపవాది కార్యాలు వాళ్ళకి ఎఫెక్ట్ కాకుండా, వాళ్ళ మనసులు లోకంలో కలిసిపోకుండా చేతులు తల మీద పెట్టి ప్రార్థన చేయండి. పాత నిబంధనలో ఆ రోజు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చూస్తే వాళ్ళ పిల్లల మీద చేతులు పెట్టి ఆశీర్వదించారండి. ఆశీర్వాదము ప్రార్థనలు చేశారు. అందుకే వాళ్ళ తరతరాలు దీవించబడ్డారు. మీ పిల్లల్ని ప్రతిరోజు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. వాళ్ళకి మేలు పలకండి. నువ్వు బాగుంటావురా, నేను దేవుడు దీవిస్తాడు, నువ్వు గొప్పవాడవుతావు, దేవుడు నేను బాగుగా వాడుకుంటాడు, నీకు మంచి తలాంతలు ఇస్తాడని వాళ్ళ కొరకు మంచిగా మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు తల మీద చేతులు పెట్టి మీలో ఉన్న ఆ అభిషేకం, మీలో ఉన్న ఆ ఆశీర్వాదం వాళ్ళలోకి వెళ్తుంది. హల్లెలూయా. చేతులు పెట్టి ప్రార్థన చేయాలి.
దేవుని దగ్గర చేతులెత్తి ప్రార్థన చేయాలి. మన పిల్లల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. దేవుని ఆజ్ఞలు గైకొనుటే చేతులెత్తి ప్రార్థించడానికి సూచన. మనం చేతులెత్తి మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు జవాబిస్తాడు. మన ప్రార్థన ఒక ధూపం వలె ఉంటుంది. చేతులెత్తి ప్రార్థించుట సాయంకాలపు నైవేద్యం వలె ఉంటుంది. అలాగే మందిరంలో ఒక విషయం కొరకు ప్రార్థించినప్పుడు గొడవలు, సంశయాలు, విభేదాలు లేకుండా చేతులెత్తి ప్రార్థించినప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మీతో ఒక మంచి ప్రార్థన చేసే పార్ట్నర్ని పెట్టుకోండి. భర్తకి భార్య పార్ట్నరు, భార్యకి భర్త పార్ట్నర్, ఇద్దరు ఏకీభవించి ఒక్క మనస్సు కలిగి ఏకభావం కలిగి ఒకే విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత సూచన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మరి మేట రోజు ప్రార్థన చేస్తారా? మీరు నాకు తెలుసు ఎలా చేస్తారు. కొంతమంది మోకాలు వేసి చేస్తారు. లేకపోతే చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. నేను తమ్నెయిల్లో పెట్టా ఒక ఫోటో. మోషే ఇట్లా చేతులు ఎత్తి ఉంటాడు కర్ర పట్టుకొని. అహరోను ఊరు సపోర్ట్ ఇస్తారు. ఎవరైనా చర్చిలో కానీ ఇంట్లో కానీ ఫ్యామిలీలో ప్రేయర్ చేసినప్పుడు మీరందరూ చేతులు ఎత్తి ఏకీభవించండి. చేతులు పట్టుకోండి. అవును ప్రభువా, నమ్ముచున్నామయ్యా, జయం దయచేయ్యా అని ఇస్తున్నప్పుడు అపవాది కార్యాలు లయమైపోతాయి. పౌలు శీలలు జైల్లో అంటే ప్రేయర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి చేతుల్ని కాళ్ళని కట్టేస్తారు బోండాలేసి, సరేనా? అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు అక్కడ ఆ భూమి కంపించి భూకంపం వచ్చి వాళ్ళ చేతులకి కాళ్ళకున్న సంఖ్యలు ఊడిపోయి ఆ జైల్ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. జైలర్ ఉంటాడు కదా, అతను చచ్చిపోదాం, ఇంకా నేను అయిపోయాను, ఇంకా నన్ను చంపేస్తారు, ఇంకా వీళ్ళందరూ పారిపోయి ఉంటారు అనుకుంటే పౌలు అంటాడు, నువ్వు హానిపరుచుకోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నాం. నిజమే, భూకంపం వచ్చింది, డోర్లంతా తెరుచుకున్నాయి, తెలుపులన్నీ మా సంఖ్యలు ఊడిపోయినాయి, కానీ మేము ఎక్కడికి వెళ్ళా, భయపడద్దంటే ఆయన అంటాడు, అయ్యలారా ఏం చేయమంటారు రక్షణ పొందాలంటే? ఆయన క్లియర్గా చెప్తాడు, నువ్వు నీ ఇంటి వారు యేసు ప్రభు నామంలో మారు మనస్సు పొంది బాప్తిసం పొందు, అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు అంటే అదే రాత్రి ఆ వ్యక్తి పౌలు శీలని తన ఇంటికి తీసుకెళ్ళి వాక్యాన్ని విని రక్షణ పొంది బాప్తిసం పొంది వాళ్ళకి ఆహారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేసినప్పుడు అండి దేవుని దేవదూతలు అక్కడికి వచ్చి దేవుడు ఆయన మిరాకిల్స్ చేస్తాడు. మిరాకిల్ అద్భుతాలు ఉన్నాయి, సూచన క్రియలు ఉన్నాయి. దేవదూతల పరిచర్య, దేవదూతలు వచ్చి మిమ్మల్ని ముట్టుట, మీ జీవితంలో దేవదూతలు పని చేయుట, ఇవన్నీ ఉన్నాయి, వాక్యంలోనే ఉన్నాయి. పేతురు ఒకసారి జైల్లో ఉంటే దేవదూత వచ్చి విడిపిస్తుంది, తెలుసా? ఫిలిప్పు ఆ నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాక నెల నుంచి బయటికి లేస్తే ఫిలిప్పుని దేవదూత ఆ ప్రాంతం నుంచి తీసుకెళ్ళిపోద్ది. దేవదూతలు పనిచేస్తాయి. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాక దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసాయి అని ఉంది. హల్లెలూయా. వాక్యాన్ని బాగా చదవండి. వాక్యంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. ఒకసారి ఒక గొప్ప సైన్యం ఉంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? 185,000 సైన్యాన్ని, శత్రు సమూహాన్ని ఒక్క దేవదూత వచ్చి వాళ్ళని సంహరిస్తుంది. ప్రార్థన చేసినప్పుడు అపవాది శక్తుల మీద, మీ మీద కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయేమో, అపవాది క్రియలు పనిచేస్తున్నాయేమో, మీ మీద చేతబడి చేశారేమో, మీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారేమో, మిమ్మల్ని శ్రపిస్తున్నారేమో, ఏదైనా సరే యేసుక్రీస్తు నామంలో చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రతి శాపము కొట్టివేయబడుతుంది. ప్రతి పాపం నుంచి విడుదల, ప్రతి శోధన నుంచి విడుదల, దేవుడు కార్యాలు మీరు చూస్తారు. హల్లెలూయా. దయచేసి మీరందరూ ఇంట్లో ఇక మీట డైలీ చేతులెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుడు అద్భుతాలు మీరు చూస్తారు. చేతులు ఎత్తినప్పుడు అయ్యా నువ్వే నా దిక్కు, నువ్వే నా ఆధారం అని అర్థం.